వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు గూగుల్ డ్రైవ్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. అంటే మన ఫోన్లో గూగుల్ డ్రైవ్ ఎలా యూజ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. గూగుల్ డ్రైవ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం సపోజ్ మన సర్టిఫికేట్స్ కానీ, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫొటోస్ లైక్ ఏమన్నా మనకు సంబంధించినవి డాక్యుమెంట్స్ అవన్నీ మనం డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. అంటే దీని ద్వారా ఏంటంటే, మనం ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్స్ కానీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కానీ మనం మనతో క్యారీ చేసుకోకుండా, ఎందుకంటే మన దగ్గర ఫోన్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి మన ఫోన్లోనే ఎంచక్కా మన గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీ డ్రైవ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకు ఇలా వస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్, దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఇలా ఫోల్డర్, అప్లోడ్, స్కాన్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఫస్ట్ టైం ఇప్పుడు ఇందులో మనం గూగుల్ డ్రైవ్లో పెడుతున్నాం కాబట్టి మనం స్కాన్ క్లిక్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా నా పాన్ కార్డ్ ఒకటి నేను గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు స్కాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. కెమెరా క్లిక్ చేయండి. ఇలా స్కాన్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడ నేను రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. బాగా వచ్చింది కాబట్టి ఫోటో. ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనకు స్కాన్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సేవ్. ఒకవేళ మనం సైజ్ అడ్జస్ట్ కాలేదనుకుంటే మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి క్రాప్ చేసుకోవడం, రొటేట్, ఇలా ఇంకో ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకు బాగానే వచ్చింది కాబట్టి నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు డాక్యుమెంట్ టైటిల్ అని అడుగుతుంది. నేను దీని పాన్ కార్డ్ కాబట్టి పాన్ కార్డ్ అని సేవ్ చేస్తాను. ఇది మన మెయిల్ ఐడి. ఇక్కడ మనకు కింద మనం కావాలంటే మనం ఒక సపరేట్ ఫోల్డర్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే సర్టిఫికెట్స్ అని, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అని, ఫొటోస్ అని. ఇక్కడ నేను పాన్ కార్డ్ అని ఉంది, నేను క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఓకే, పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సేవ్ అని క్లిక్ చేయండి. అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇది పాన్ కార్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్లో పాన్ కార్డ్ అని టైప్ చేస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అందులో అప్లోడ్ చేశాను కదా, ఇలా సేవ్ అయిపోయింది. ఇలా మనకు కావాల్సిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సర్టిఫికేట్స్, ఫొటోస్ ఏవైనా మనం ఇందులో సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అవసరం పడుతుంది కదా, అప్పుడు మనం అయ్యో నేనేం తీసుకురాలేదే అని అలా బాధపడకుండా మన డ్రైవ్లోనే మన ఫోన్ మనతోనే ఉంటుంది కాబట్టి మన డ్రైవ్లో ఇలా సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మన మొబైల్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇలా క్లిక్ చేసి స్కాన్ చేసుకొని మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైనా సరే ఇందులో అప్లోడ్ చేసుకొని మన డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.